బిఫోర్ ఎవ్రీ బ్రేక్ త్రూ దేర్ ఇస్ యూజువలీ ఎ గ్రేట్ బ్యారియర్. ప్రతి బ్రేక్ త్రూకి, నీ పురోగతికి ముందు ఒక పెద్ద అడ్డంకు ఉంటుంది. యోర్దాన్ నది, అలాగే నామానికి యోర్దాన్ నదే, జాషువా, ఇజ్రాయేల్ వాళ్ళందరూ కూడా యెరికోకి వెళ్ళడానికి యోర్దాను నది. రెండవది, ద క్లోజర్ యు గెట్ టు ద బ్రేక్ త్రూ, ద లౌడర్ ద ఆబ్స్టికల్ మే అపియర్. దగ్గరికి వస్తుండగా అంటాం కదా, నా వల్ల, అప్పుడు డోంట్ గివ్ అప్. అప్పుడే డోంట్ గివ్ అప్. నిజంగా కాపురాలు ఇంకా నిలుస్తున్నాయంటే, సంసారాలు ఇంకా నిలుస్తున్నాయంటే, ఆ స్టేజ్కి చాలాసార్లు వచ్చి కూడా నా వల్ల కావటం లేదు అన్న తర్వాత కూడా ఇంకొక పుష్. I've been into the labor room a number of times because I come from a doctor's family. I even remember how the doctor encourages them. నా వల్ల కావట్లేదు డాక్టర్ అంటారు. She says, one last push. If you are birthing your future, you've got to break down. Barrier is not a sign that God has abandoned you. అడ్డంకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను వదిలేశాడు అనుకోవద్దు. Actually, it is often proof that God has gone ahead of you and your breakthrough is near you. పెద్దండకు రాగానే నీకు ఫస్ట్ రావాల్సింది దేవుడు నన్ను వదిలేశాడు అన్నది కాదు. ఓహో, ఈ అడ్డంకు వచ్చిన దేవుడు ఆల్రెడీ ఉన్నాడు, ఈ అడ్డంకుని పడగొడుతున్నాడు, నేను ముందుకి వెళుతున్నాను, అది నిదర్శనం అని అనుకో. ఇట్ ఈస్ ప్రూఫ్ దట్ గాడ్ ఇస్ ఆల్రెడీ దేర్ గోయింగ్ అహెడ్ ఆఫ్ యూ. ఈవెన్ బిజినెస్లో కూడా ఇదివరకు బలి జరిగేది, ఇప్పుడు ద సేమ్ గాడ్ హూ గేవ్ యూ ద బిజినెస్ ఐడియా విల్ బ్రింగ్ క్లయింట్స్ టు యూ. నీకు బిజినెస్ ఐడియా ఇచ్చిన దేవుడు దానికి కావాల్సిన క్లయింట్స్ని కూడా నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నెక్స్ట్ వన్ ఇస్ బ్రేక్ త్రూ బిగిన్స్ వెన్ ఫెయిత్ టేక్స్ ద ఫస్ట్ స్టెప్. నీ ఆశ్చర్యకార్యం కావచ్చు, పురోగతి కావచ్చు, ఏదైనా కానీ అది ఎప్పుడు బిగిన్ అవుతుందంటే నువ్వు మొట్టమొదటి అడుగు. సో ద స్టెప్ ఈజ్ యోర్స్. చాలాసార్లు భయపడితే అవ్వదు. అది పారాజంపింగ్ ఎప్పుడైనా చూసారా? అక్కడ దాకా వెళ్తారు, అన్ని డబ్బులు కట్టి పై దాకా వెళ్ళి అన్నీ వేసుకొని ఆ డోర్ దగ్గర డోర్ని ఇట్లా పట్టుకుంటారు వెళ్ళకుండా. అప్పుడు వెనకాల ఇన్స్ట్రక్టరు తోసి పారేస్తాడు. ఆ తోస్తే కానీ వాడి కిందకి రాలేడు. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ యూ ద లాస్ట్ పుష్. ఇఫ్ యూ డోంట్ టేక్ ద స్టెప్, గాడ్ పుషెస్ యూ. బట్ స్టాండ్ దేర్ ఎట్ ద థ్రెషోల్డ్, you will definitely see your breakthrough. Next one is God often saves the best for the last moment. అవునా? The best for the last moment. కానాను విందులో ఏమైంది? The best wine came in the last. సో ముందే తాగేసి ఇంటికి వెళ్ళిపోయినాడు, కొంచెం తర్వాత లాస్ట్ వరకు ఉంటే వాడికి బెస్ట్ దొరికేదా కాదు. నువ్వు కూడా కొంచెం ఆగు, లాస్ట్ వరకు అయిపోయి అనుకోవద్దు. నో, God will never leave you dry. He will complete what he has started. నీకు పిల్లల్ని ఇచ్చాడా? ఇచ్చింది దేవుడైతే వాళ్ళని సెటిల్ చేసేది కూడా దేవుడే. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. చాలాసార్లు వాళ్ళ సెటిల్మెంట్కి మనమే అడ్డం అవుతాం. యు నో వాట్ బర్డ్స్ డూ, ఎస్పెషలీ ఈగల్స్? వాటి గూడు నుంచి చిన్నపిల్లల్ని కొంత రెక్కలు వచ్చాక మదర్ విల్ టేక్ ఇట్ అప్, బీక్తో పట్టుకొని పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. కొట్టుకుంటూ కింద పడిపోతుంది. అది ఇట్లా అనుకో, మళ్ళీ తీసుకెళ్తుంది, మళ్ళీ మధ్యలో పట్టుకుని అది సొంతగా రెక్కలు ఇట్లా అని అది ఫ్లై అయ్యేంత వరకు మమ్మీ విల్ డూ దిస్ జాబ్ ఫర్ దాట్ కిడ్. మనం ఏం చేస్తాం? అమ్మో రెక్కలు నొప్పేస్తాయేమో, 6 నెలల్లో ఆ పని అయిపోవాలి. మనం 60 ఏళ్ళ వరకు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు ఇంకా మీరు మా దగ్గరే ఉంటారు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అమెరికా దేశంలో బయటికి వెళ్ళి పని చేసుకొని సంపాదించుకొని వాడు బతుకుతాడు. మీకు 30 వచ్చినా మీరు మా దగ్గరే ఉంటారు. మాకు పిచ్చి, మేము మిమ్మల్ని పోనేమో, మీరు పోతే మీరు బతకలేరు. మీకు బతకడం మీరు నేర్పించలేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సొంతగా బతకడం నేర్చుకోవాలి, వెళ్ళాలి. ఇంకా అమ్మ నాన్న మీద ఆధారపడదు. దానంత దరిద్రం ఇంకోటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. యు గాట్ టు మేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఎర్న్ ఇట్ ఆన్ యువర్ ఓన్, డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, బీ ఎ సపోర్ట్ యువర్ సెల్ఫ్, సపోర్ట్ ద ఫ్యామిలీ. కమ్ ఆన్,
Be a man, be a girl, let's do it. Okay, but the darkest hour often precedes the breakthrough. చీకటిమయమైపోయినటువంటి పరిస్థితి వస్తుంది, నాకు ఇక దారి లేదు, దిక్కే లేదు అనుకున్నప్పుడు, అప్పుడు కదా అస్సలైనటువంటి బ్రేక్ త్రూ నీకు వచ్చేది. నిస్సహాయ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరుచుకొనే ఉండు. ఎక్కడో ఒక ఓపెనింగ్ నీ కొరకు దాచిపెట్టి ఉంచుతాడు. నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను, జస్ట్ క్లోజ్ దాట్ అండ్ పుట్ యువర్ హ్యాండ్ ఫ్రమ్ వన్ స్మాల్ బ్రెయిన్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్లోజ్డ్. ఓకే, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను అనుకోండి, అస్సలేం లేవు నిస్సహాయ పరిస్థితి, అప్పుడు కళ్ళు మూసుకుంటాం కాదు. ఐ వుడ్ రాదర్ ఓపెన్ మై ఐస్ అండ్ ప్రే అండ్ సే ఐ నో ఈ నిస్సహాయ పరిస్థితిలో ఎక్కడో చిన్న కంతలో నుంచి దేవుడు నాకేదో చేస్తాడు, చేసుంటాడు, అది నేను చూడాలి. చిన్న కంత, నేను ఎంతసేపు ఇక్కడేమైనా దొరుకుద్దా, ఐజాక్ ఏమైనా ఇస్తాడా, ఆనంద్ ఏమైనా ఇస్తాడా, ఇదే గొడవ. ఎవడన్నా ఏమైనా ఇస్తాడా అని ఎక్కడ చూస్తే అరే నేను ఇది. యూ షుడ్ బి ఏబుల్ టు డిజర్న్ యువర్ సీజన్ and be sensitive to the small things that the Lord will do. కర్మేలు పర్వతం పైన అందరికీ వర్షం కనపడలే. అరే ప్రవక్తతో తిరిగిన గెహజాయికి కూడా వర్షము కనపడలేదు. చూడరా అంటే వెళ్తాడు, ఏం లేదంటే 7 మార్లు 7వసారి ఇదిగో ఇంత గుప్పిడంత మేఘం. ఆడు గుప్పిడి మేఘాన్ని చూశాడు, ఆ గుప్పిడి మేఘంలో తుఫాన్ని చూసేది. నువ్వు కానీ అది చూడగలిగితే నీ జీవితంలో ఎప్పుడు తుఫాను అలాగొచ్చేది. చిన్న మేఘంతో స్టార్ట్, జస్ట్ ఆ ఒక్కటి నువ్వు కానీ ఇఫ్ యూ కెన్ జస్ట్ డిజర్వ్, ఎస్ దిస్ ఇస్ మై బ్రేక్ త్రూ ఆన్ ద వే, అండ్ ఇఫ్ యూ గెట్ రెడీ యూ విల్ రిసీవ్ ఎ బ్రేక్ త్రూ. యూ విల్ బీ ఇన్ ఆ ప్రవాహంలో నువ్వు, ఆ ఉప్పెనలో నువ్వు పడతావు. గాడ్ స్పెషలైజెస్ ఇన్ లాస్ట్ మినిట్ మిరకల్స్. ఒక్క తార చేసి ఆగలేదు కదా, ఎన్ని సితారాలు చేశాడు కదా, మిలియన్స్. గాడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రావగెంట్ గాడ్ అండ్ హీస్ ఎ వెరైటీ గాడ్. లాస్ట్ మూమెంట్ వరకు ఏది చేయడు. యెషయా గ్రంథంలో ఉండేది, ఎవడిని నేను అర్థం చేసుకోలేడు. హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? నో వన్ కెన్ ఫ్యాథమ్. నా ఉద్దేశాలు నీ ఉద్దేశాల కంటే వేరు, ఉన్నతమైనవి. మై థాట్స్ ఆర్ నాట్ యోర్స్. యూ కెనాట్ ఫ్యాథమ్ గాడ్, యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. హీ డస్ ఇట్ వెరీ డిఫరెంట్. లాస్ట్ మూమెంట్, ఇప్పుడు ఇజ్రాయేలీలందరినీ అర్ధరాత్రి పూట తయారవమన్నాడా, చెప్పులు వేసుకొని తింటా ఉండండిరా అన్నాడా, ఆ టైంలో బయటికి తీసుకెళ్ళాడా? ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నప్పుడు ముందే ఎర్ర సముద్రం రెడీగా చేసేసి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు కదా. నా ఫీలింగ్ అంతా అంతే ఉంటుంది. మన ఫీలింగ్ అంతా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళగానే ఆ ఏఎస్ ఆఫీసర్ తలుపు తెరిచి వచ్చేయండి, కూర్చోండి, మీకేం కావాలి, నేను ఆల్రెడీ చేశాను, మీకు చేసిన దేవుడు నాకు మిరకలు చేసి, అది మీ దట్స్ నాట్ ద వే. దేవుడు అక్కడ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందేమో ఎర్ర సముద్రం మునిగిపోతాం అనుకుంటున్నారు, వెనకాలేమో ఫరో రాజు, ఆ సైన్యం అంతా అయిపోతుంది మన పని అనుకున్నారు. లాస్ట్లో అది తెరిచి వాళ్ళని ముందు తెరవచ్చు కదా, తెరవడు. The same God who did it for Moses and his team is God for you. And that God will never ever open a door before you go. God is in the business of opening doors when you go and stand before the door. But the point is, you got to stand before the right door. Unless you're led by the door, unless your steps are ordained by the Lord, you will never reach the door. If your steps have to be ordained by the Lord, you need to be connected with God who ordains your steps. If you need to be connected with a God who ordains your steps, you need to have a divine covenant relationship with Him. If you have a divine covenant relationship with Him, God will sail you through any which way and take you through to the destiny. It is His portion. Adi ayana బాధ్యతనే. టేక్ ద లాస్ట్ వన్. బ్రేక్ త్రూ రిక్వైర్స్ పర్సిస్టెన్స్. నువ్వు ఎడతెగక చేయాలి. ఇది అవుతుంది అనుకున్నాను అట్లా కాదు. తర్వాత దేవుడు నీకు చేస్తాను అని చెప్పిన తర్వాత నువ్వు ఇప్పుడు థ్రెషోల్డ్ దగ్గర ఉన్నావు, అది దాటేస్తున్నావు. ఈరోజు యూఆర్ గెటింగ్ ఇన్ టు యువర్
బ్రేక్ త్రూ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకా వెతికితే ఎర్ర సముద్రం దాటుతూ కూడా ఇంకా ఎర్ర సముద్రం తెలుసుకోలేదేంటి అన్నట్టుంటుంది. అలాంటిది. ఎందుకంటే ఆరిన నేల మీద తీసుకెళ్తాడు దేవుడు. నీకు బురద అంటితే అప్పుడు తెలుస్తుంది, బురద అంటనివ్వడు కదా. ఎందుకంటే నీ గతం నీతో రానియడు, నీ కష్టం నీకు కనపడనీయడు, నీ కష్టం నీతో రానివ్వడు. కష్టం లేకుండా ఆరిన నేల మీద అటుపక్కకి తీసుకుని వెళ్తాడు. That God for Israel is the same God for you. You are at the threshold of a great breakthrough.